నమస్తే అందరికీ. ప్రపంచంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్ని సక్రమంగా ఉన్నాయి, ప్రేమించుకున్న వాళ్ళు ఎంతమంది బతికి బట్టగట్టారు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు, రకరకాలుగా ఎన్నో విధాలుగా పెళ్ళిళ్ళు చేసుకొని బాగా మేము ఉన్నామని ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పగలరా ఈ ప్రపంచంలో? అలా అని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఇబ్బందులు గురి కాకండి దయచేసి. ప్రేమ పెళ్ళిళ్ళు మీ వయసు 20, 21, 18, 16, 17, 19 ఈ వయసులో ఇవి ప్రేమ అని ఒక వ్యామోహంతో అటుపక్క మనం వెళ్ళిపోతే ఏ విధంగా బతకాలి, ఏ విధంగా స్థిరంగా ఉండాలి, ఏ విధంగా ఉద్యోగాలు ఉన్నాయి, ఏ విధంగా వ్యవహార శైలి ఉంది, ఏ విధంగా వ్యాపారాలు ఉన్నాయి, ఏ విధంగా మనం బతకగలము, మన తల్లిదండ్రులు ఏ విధంగా మనల్ని రకరకాలుగా మన పైన ఆప్యాయత, ప్రేమ రకరకాలుగా పెంచుకుంటారు. వాళ్ళ ఆప్యాయతను, ప్రేమను మనం పూర్తిగా ఇబ్బందులు గురి చేసినట్టే కదా అని ఒకసారి మనసులో మైండ్లో మీకు కలగదా? ఎక్కడ కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కానీ ఏ కులంలో ఉండే వ్యక్తులైనా కానీ ఒక్కసారి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆలోచన చేస్తే చాలా వరకు మీ స్థితిగతులు మారిపోతాయి. ఒకవేళ మీరు ప్రేమించుకున్నారే అనుకోండి, మరి తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేదా? అటుపక్క తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేదా? అటుపక్క వాడైనా ఇటుపక్క మీరైనా, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా మీ తల్లిదండ్రులకు చెప్పాలి కదా. కులాల, మతాల, వర్గాల విభేదాల, ఏ ఊరు, ఏ నేల, ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం, ఏ జిల్లా, ఏ గ్రామం, ఇన్ని దండిగా ఉన్నాయి సమస్యలు. మీరు అనుకోవచ్చు కాలం మారిపోతుంది, మేము ప్రేమించుకుంటే పెద్దలు అంగీకరిస్తారేమో అని. ఎవడు కూడా, ఏ కులమోడు కూడా ఈ ప్రేమ పెళ్ళిళ్ళను ఎవడు కూడా అంగీకరించడు ఈ ప్రపంచంలో. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. చాలా వరకు ప్రేమ పెళ్ళిళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిన కాలాలే ఉన్నాయి, కానీ అవి ఎక్కడో ఒక 1% కూడా చాలా అరుదు. అలాంటప్పుడు ఒక బలమైన నిర్ణయాలు మీ కొద్ది మీరు తీసుకునేటప్పుడు ఎందుకు తల్లిదండ్రులకు చెప్పలేకపోతారు? ఓసారి బాగా ఆలోచన చేయండి. ఎందుకు ఇబ్బందులు గురి చేస్తారు? ఎందుకు మీరు చంపబడతారు? ఎందుకు మీరు చనిపోతారు? ఎన్నో దీంట్లో కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కుట్రలు, కుతంత్రాలు కులాల వల్ల వస్తున్నాయి, మతాల వల్ల వస్తున్నాయి, సాంఘిక వర్గాల వల్ల వస్తున్నాయి, సామాజిక వర్గాల వల్ల వస్తున్నాయి. సేమ్ కులం సేమ్ మతం అయినా కూడా చాలా వరకు విభేదాలు ఉన్నాయి. బాగా ఆలోచన చేయండి. ఎన్ని విధాలుగా ఆలోచన చేసిన ఈ ప్రపంచం ఈ విధాలుగా వేరే దేశాలలో చెప్పలేం, కానీ మన దేశంలోకి వస్తే, మన ప్రాంతాలలోకి వస్తే ఎన్నో విధాలుగా కట్టుబాట్లు ఉన్నాయి, ఎన్నో విధాలుగా రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే మీ తరం కాదు, మీ వల్ల కాదు. కాబట్టి తప్పైనా ఒప్పైనా తల్లిదండ్రులతో మాట్లాడండి, తల్లిదండ్రులను ఒప్పించండి, తల్లిదండ్రులను మెప్పించండి. మీరు ఇబ్బందులు లేకుండా మీ జీవితాలను బలంగా ఉండే విధంగా పునాదులు వేసుకోండి దయచేసి. ఎవరో రకరకాలుగా ఇబ్బందులు గురి కావకండి దయచేసి. బాగా గుర్తుపెట్టుకోండి.